హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను అమ్మతో వంట చేయిస్తున్నానండి. అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకొచ్చాను ఫీవర్ వస్తుందని. కానీ అమ్మతోనే పనులు చేపిస్తున్నానండి. అంటే పెద్ద పెద్దవేం కాదండి. మనకి అమ్మ చేస్తేనే కొన్ని తినాలి అనిపిస్తుంది కదండీ! నాకు అంతేలెండి. నాకే కదలండి మా ఇంట్లో మా వారికైనా, పిల్లలకైనా అమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టమండి. బావుంటుంది. బాగా చేస్తది. మేము అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినా మాకు ఫస్ట్ చేపలు చేసిన తర్వాతనే మటన్ అయినా లేదా రొయ్యలైనా, చికెన్ అయినా ఇలాంటివి చేస్తది. అమ్మ చేత ఎప్పుడైనా సరే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా చేపల కర్రీ అయితే చేపించుకుంటానండి. చాలా బాగుంటుంది. ఈసారి అమ్మకి ఫీవర్ రావడం వల్ల ఇంకా అక్కడ ఏం చేయించుకోలేదులే అని చెప్పేసి ఇంకా అమ్మ వచ్చింది కదా, ఇప్పుడైతే అమ్మ చేతే చేపిస్తున్నానులేండి. ఇంకా అక్కడ అన్నీ కూడా అమ్మకి ఇక్కడ చేతికి దగ్గర, అంటే అమ్మకి అన్నీ కూడా ఇట్లా చేతికి అయితే దగ్గరగా ఉండేలాగా అన్నీ పెట్టేసానులేండి. అమ్మ అయితే స్టూల్ వేసేసుకుని ఆడ కూర్చొని చేస్తుంది. నిలబడి చేయాలంటే చేయలేవరులేండి అలా అని చెప్పేసి చేపలైతే మంచిగా కల్లుప్పు వేసేసి కడిగేసేసాను, నీసు వాసన అనేది లేకోకుండా. అలానే చింతపండు కూడా నానబెట్టి ఉంచేసానులేండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసాను. ఇప్పుడు చేప ముక్కల్లోనికి కారం, కొంచెం పసుపు, అలానే ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూడండి ఇవన్నీ వేసేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలండి. అన్నీ కూడా ఈ చేప ముక్కలకి పట్టించాలి. చాలా బాగుంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లా చేస్తారు కదండీ! అమ్మ అయితే మేము చిన్నప్పటి నుంచైనా ఇదే ప్రాసెస్‌లో ఇంతే చేస్తదండి. చాలా బాగుంటుంది. చూడండి కొంచెం ఆయిల్ కూడా వేసేసింది. కొంచెం కాదులెండి, కర్రీకి ఎంత సరిపోయిద్దో అంత ఆయిల్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ముక్కకు పట్టేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. తాలింపు వేసి ఇవి తాలింపులో వేయడం అలాంటిది ఏమీ చేయకోకుండా ఇలా చేయండి. చాలా బాగుంటుందండి. ముక్క కూడా అసలుకి చితికిపోదండి. ఇప్పుడు ఎలా అయితే ఉందో చేప ముక్క తర్వాత కూడా అంతే ఉంటుంది. చాలా బాగుంటుందిలేండి. చూడండి అసలు ఇక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుందండి. చాలా బాగుంది అసలు కలర్ఫుల్గా. ఇవన్నీ ఇలా చేప ముక్కలకు పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కూడా కాదు, కొంచెం అలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాతనే మళ్ళీ పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాతకి వేసుకోవాలండి. అంటే ఏమేమి వేసుకోవాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేసాను. ఎక్కడవక్కడ సర్దేస్తున్నానులేండి ఇంకా అవన్నీ. ఇక్కడ అమ్మకు చూపిస్తున్నా కదండీ, అది చిన్న డబ్బాలోది నేను అక్క దగ్గర నుంచి తీసుకొచ్చిన కారం. 2 కేజీలు అయింది. కొంచెం మిగిలింది. ఇలా అయితే సపరేట్‌గా పెట్టుకున్నాను. కొంచెం ఉంది. అసలుకి ఎలా ఉందని చెప్పేసి చూస్తా అంటే చూపిస్తున్నానండి. చూడండి ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే.
అల్లం మిక్సీకి వేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసానులేండి. అంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవడానికి ఒక 2 టైమ్స్ అయినా వస్తుందిలే అని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేసాను. కొంచెం అల్లం తీసేసి సపరేట్‌గా పక్కకైతే పెట్టేసుకున్నానులేండి. చూడండి. ఇంకా ఇప్పుడైతే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఇలా చింతపండు రసం బాగా మరిగిన తర్వాతే కొంచెం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇంకా అమ్మ అయితే ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో చూసుకో, మేము ఎక్కువగానే తింటాంలేండి ఉప్పు, కారాలు అలా అని చెప్పేసి కొంచెం నేనేమైనా తక్కువ వేసానేమో అమ్మ చూడు చాలకపోతే వేస్తాను అంటుందండి. అన్నీ కూడా సరిపోయినాయి. కొంచెం ఉప్పు ఒకటే తక్కువైంది. ఉప్పు ఒకటి వేస్తే ఇంకంతా కూడా కరెక్ట్‌గా ఉన్నట్లండి. చాలా బాగుందిలేండి ఆ పులుసే. అమ్మకి చేపల పులుసులోకైనా, చికెను, మటన్‌లోకైనా, మళ్ళీ పచ్చిమిర్చి టమాటా పచ్చడిలోకైనా కొత్తిమీర ఎక్కువగా ఉండాలండి. అందుకే చూడండి ఎంత తీసిందో, కొత్తిమీర ఉంది కదా అని చెప్పేసి కొత్తిమీర, కరివేపాకు అయితే ఎక్కువగానే వేస్తుంది. బాగుంటుంది కదండి కొత్తిమీర స్మెల్ మాత్రం. మళ్ళీ అందులో చేపల పులుసు అంటే ఇంకా బాగుంటుంది. కూర దగ్గరికి ఉడుకుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే పిల్లలు టీవీ చూస్తున్నారు. కూర అవ్వగానే పిల్లలకి పెట్టి చేయడమేనండి. అప్పటికే టైము చాలానే అయిందిలేండి. నైట్ టైం చేస్తున్నాను. వంట వచ్చేసి నైట్ టైం చేస్తున్నాము. మార్నింగ్ ఏమీ చేయలేదులేండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి ఓట్స్ అండి. ఓట్స్ తీసుకొచ్చాం. అమ్మకి అది ఉప్మాలాగన్నా లేకపోతే పాలల్లో వేసైనా ఇవ్వచ్చు కదా తింటుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా ఉప్మాలాగానే చేశానులేండి. చూస్తాను అసలుకి నేను ఎప్పుడూ కూడా వీటిని తీసుకురాలేదు, చేయలేదులేండి. పిల్లలు తింటారు అంటారు కదా కొందరు, చిన్నపిల్లలు అంటే పిల్లలకి పెడితే మంచిది అంటారు కదండి. మా పిల్లలు అయితే ఇలాంటివి అసలుకి తినరు. ఇంకా తిననప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా తీసుకురావడం అలా అని చెప్పేసి మేము కూడా ఎప్పుడు తీసుకురాలేదులేండి. ఇప్పుడు అమ్మ కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను. కూర దగ్గరికి అయిన తర్వాత పులుసు కొంచెం చిక్కబడిద్ది కదండి, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇక్కడ నేను గంటె పెట్టి కలుపుతున్నాను కదా, ముక్కలు కలపట్లేదండి. పులుసే ఓన్లీ ఇవన్నీ వేసాను కదా, అవి ఇట్లా గంటె పెట్టి పైన అలా కలుపుతున్నాను అంతే. ఇక్కడ అలానే ఉప్పు, కారం అవి సరిపోయినాయో లేదని చెప్పేసి మళ్ళీ చూస్తున్నాను. చాలకపోతే ఉడికేటప్పుడు వేస్తేనే బాగుంటుంది కదా, ఇంకా అలా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్ది వేసుకుంటున్నానులేండి. వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే. అమ్మ చేతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందిలేండి. చూడండి అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందిలేండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, కూర మాత్రం అసలుకి చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి. ఈరోజు వీడియో అయితే ఇలా ర్యాండమ్గానే షూట్ చేసే. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.